రెండవ రోజు కలెక్షన్ల విషయంలో మిగతా సినిమాలతో పోలిస్తే రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం 24వ స్థానంలో ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో మొదటి 23 స్థానాల్లో ఏ చిత్రాలు ఉన్నాయి, ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం ఎందుకు ఇంత డ్రాప్ అయింది వసూళ్ల రూపంలో అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. రెండవ రోజు కలెక్షన్ల అంశంలో మిగతా సినిమాలతో పోలిస్తే గేమ్ చేంజర్ మూవీ 24వ స్థానంలో ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మొదటి 23 స్థానాల్లో ఉన్న చిత్రాలు ఏంటి, ఈ చిత్రం అసలు మొదటి రోజుతో పోల్చుకుంటే రెండవ రోజు కలెక్షన్ల విషయంలో అంతగా డ్రాప్ అవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది మనం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మ్యాటర్. ఓకే. సో మొదటి రోజు రెండో రోజు కలెక్షన్ల ట్రెండ్ ఎలా ఉంది ఏంటి అని బట్టి మనం తర్వాత ఇది ఏ స్థాయికి వెళ్తుంది ఏంటి అనేది ఒక అంచనాకు వేయచ్చు. మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 40 కోట్ల రూపాయల వరకు కూడా ఇది షేర్ సాధించింది, అంటే 39.5 కోట్లు. అదే రెండో రోజుకి వచ్చేటప్పటికి అది 8 కోట్లకి పడిపోయింది, 8,24 లక్షల రూపాయలకు వచ్చింది. అది చూసినప్పుడు అంటే రెండో రోజు కలెక్షన్ పరంగా చూసినప్పుడు చాలా కిందికి వెళ్ళిపోయింది ఈ సినిమా డ్రాస్టిక్గా. ఇప్పుడు ఒక సినిమా బాగా ఆడింది మొదటి రోజుతో పోలిస్తే మనకు తెలుసు, ఇక్కడ మన తెలుగులో ఒక ట్రెండ్ ఒకటి నడుస్తుంది. మొదటి రోజు మనకు టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటాయి, స్క్రీన్ల కౌంట్ ఎక్కువ ఉంటుంది, షోల కౌంట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఎక్కువ షోలు, టికెట్ రేట్లు కూడా ఎక్కువగా ఉండటం వల్ల మొదటి రోజు చాలా ఎక్కువగా వచ్చేస్తాయి. అంటే ఆల్మోస్ట్ దాని మీద పెట్టింది ఏదైతే ఉంటుందో, ప్రీ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూలో ఆల్మోస్ట్ 40 to 50% మొదటి రోజే రికవర్ అయిపోతుంది. మిగతా 50% మిగతా 3 రోజుల్లో 4 రోజుల్లో అవుతుంది. ఆ తర్వాత అంతా ఓవర్ఫ్లో అవటం అనేది మనకు ఒక ట్రెండ్గా నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ అయ్యేటప్పటికి 7వ రోజులు అయ్యేటప్పటికి అది బ్రేక్ ఈవెన్ స్టేజ్కి వచ్చేయాలి. మొదటి రోజు 50% వస్తే లేదా 40% వస్తే మిగతా 6 రోజుల్లో 60%, రిమైనింగ్ 50% రికవర్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే ఓవర్ఫ్లో అంతా లాభం అన్నట్టుగా మనకి తెలుగులో ఉండేటువంటి ట్రెండ్ అది పెద్ద స్టార్ల సినిమాలకి. సో అదే పద్ధతిలో గేమ్ చేంజర్ కూడా మొదటి రోజు బాగానే, ఎందుకంటే స్క్రీన్ కౌంట్ ఎక్కువ, షోల కౌంట్ ఎక్కువ, అందువల్ల చాలా ఎక్కువగానే మనకి అంటే చాలా బెటర్గానే కనిపించింది. 39.5 కోట్ల రూపాయలు మొదటి రోజు రాబట్టింది. రెండో రోజు దాంట్లో చూస్తే చాలా డల్ అయిపోయింది. కేవలం అంటే 9 కోట్లు కూడా అలా డబల్ డిజిట్ కూడా షేర్ రాకపోవటం అనేది అందరినీ కూడా కలవరపెడుతున్నటువంటి అంశం. ఈ సినిమా మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ డబ్బులు అన్నీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ఏమవుతుందా అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి వాళ్ళే. సో ఆ ట్రెండ్ చూస్తే దీనికంటే 23 సినిమాలు దీనికంటే రెండో రోజు కలెక్షన్ల పరంగా ముందున్నాయి అనేటువంటి ఒక సమాచారం మనకు అందుతుంది. అంటే ఆఖరికి డిజాస్టర్స్ అయినటువంటి గతంలో డిజాస్టర్స్ అయిన సినిమాలు కూడా గేమ్ చేంజర్ కంటే బెటర్గా పర్ఫామ్ చేశాయి బాక్సాఫీస్ దగ్గర సంహవ్. అంటే వాటిలో నేను కొన్ని చెప్తాను నేను. ఓకే. ఆది పురుష్ లాంటి సినిమా అది డిజాస్టర్ అని తెలుసు. అలాగే రాధేశ్యామ్ లాంటి సినిమా అది డిజాస్టర్. అవును. అవే రెండో రోజు దీనికంటే బెటర్గా పర్ఫామ్ చేయటం మనం చూసాం. అలాగే బ్రో లాంటి సినిమా అది హిట్ ఏం కాదు, అది కూడా బెటర్గా పర్ఫామ్ చేసింది. అలాగే ఇంకా చూసుకుంటే F3 లాంటి సినిమా కూడా, అది పెద్ద బడ్జెట్ సినిమా కాదు, వెంకటేష్ చేసినటువంటి సినిమా, అది కూడా సెకండ్ డే దీనికంటే బెటర్గా పర్ఫామ్ చేసింది అని చెప్పి మనకు ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. అంటే దీనికి ముందు అది ఉంది F3. టాప్ ప్లేస్లో అయితే ఎవరికి అందనంత ఎత్తులో RRR మూవీ ఉంది. అది ఏకంగా 31.63 లక్షల రూపాయలని అది కేవలం రెండో రోజు అది సాధించింది. ఎక్కడ 31.5 కోట్లు, ఎక్కడ 8 కోట్లు, 8.25 లక్షలు. సో అంత వేరియేషన్ ఉంది ఫస్ట్లో ఉన్న దానికను ఇది 24వ ప్లేస్లో ఉన్నదానికి. ఈ మధ్యలో
అంటే RRR తర్వాత చూసుకుంటే సలారు ఎక్కువ సెకండ్ ప్లేస్ అది 21,23,00,000. కల్కి 20 కోట్లు. అట్లాగే పుష్ప 2 అది 19,25,00,000. దేవర ఆల్మోస్ట్ 18 కోట్లు అది. సో ఇప్పుడు ఇప్పుడు ఒక రైవల్ సినిమా అనుకుంటే గేమ్ చేంజర్కి అవును దేవర. అదే RRR తర్వాత సోలోగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దేవరతో వచ్చారు, ఇప్పుడు రామ్ చరణ్ వచ్చేసి గేమ్ చేంజర్తో. అందుకని అనివార్యంగా ఈ కంపారిజన్ అనేది చేస్తూ ఉన్నారు. ఫ్యాన్సే కాదు, ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా, ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా. సో జూనియర్ ఎన్టీఆర్ ఇది చేశాడు, దానికంటే బెటర్గా చేస్తాడా లేదా అనేది చూస్తే దేవర కంటే రెండో రోజు బాగా డ్రాప్ అయిపోయాడు. హిందీలో బెటర్గా ఉంది చెప్పాలంటే. మొదటి రోజు అది 7 కోట్ల ప్లస్లో ఉంటే ఇది 8 కోట్ల ప్లస్ గేమ్ చేంజర్. సెకండ్ డే కూడా 8 కోట్ల ప్లస్లో ఉంది ఇది గేమ్ చేంజర్. కానీ దేవర ఫస్ట్ డేతో పోల్చుకుంటే రెండో రోజు బాగా గెయిన్ అయింది. ఏకంగా 9 crores పైన అబోవ్ అయింది. అంటే రెండు రోజులు టోటల్గా క్యూములేటివ్గా చూస్తే, మొత్తంగా చూస్తే దేవరే బెటర్గా ఉంది. అవును, దేవర పుంజుకుంది. రెండో రోజు బాగా పుంజుకోవడంలో అది 17,40,00,000 చిల్లర వచ్చింది అది నెట్. ఇది 17 కోట్ల చిల్లరే వచ్చింది. అంటే 10 లక్షలు కూడా రాలా. అందువల్ల అది మనకు తెలిసిపోతుంది. హిందీలో కూడా ఇది డౌన్ ట్రెండ్లోనే ఉంది అనేది రెండో రోజు కలెక్షన్ బట్టి మనకు అర్థమవుతుంది. ఈవెన్ అదే మీకు చెప్పినట్టుగా దేవర అనేది 17 ఆల్మోస్ట్ 18 కోట్లు అండి, 17,92,00,000. ఆదిపురుషు 15 కోట్లు. సో డిజాస్టర్ అయినటువంటి అది కూడా. అది బాహుబలి 2 వచ్చి ఎప్పుడు 2017లో వచ్చిన సినిమా అది. అప్పట్లోనే అది 14,80,00,000 వసూలు చేసింది అది. అట్లాగే పుష్ప అది కూడా 13 కోట్ల పైన, 13,70,00,000. KGF 2, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, వాల్తేరు వీరయ్య, సర్కార్ వారిపాట, వకీల్ సాబ్, సాహో, బ్రో, అలవైకుంఠపురంలో, సైరా, రంగస్థలం, సరిలేరు నీకెవరు, బాహుబలి, గుంటూరు కారం, F3 ఇవన్నీ కూడా గేమ్ చేంజర్ కంటే రెండో రోజు బెటర్గా పర్ఫామ్ చేశాయి బాక్సాఫీస్ దగ్గర అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక సమాచారం. అంటే రంగస్థలం ఆయన కెరీర్లో ఒక సోలో హీరోగా చాలా బెస్ట్ ఫిలిం. అవును. సో అది 9 కోట్ల పైనే చేసింది. ఇప్పుడు దానికంటే స్క్రీన్ కౌంట్ ఎక్కువ, దానికంటే షోస్ కౌంట్ ఎక్కువ దీనికి గేమ్ చేంజర్కి. అయినప్పటికీ కూడా పర్ఫామ్ చేయలేకపోయింది. అంటే థియేటర్లు అన్నీ కూడా ఎక్కువగా మోర్ దాన్ 25%, 75% ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. సో అదే ఈ కలెక్షన్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఓకే. సో అందుగురించే అంటే ఈ రెండో రోజు ఏదైతే ఈ స్థాయిలో డ్రాప్ అనేది కనిపించిందో ఇక్కడి నుంచి కొంచెం ప్రమాద ఘంటికలు అనేవి మోగుతున్నాయనే చెప్పాలి ఈ సినిమాకి. ఓకే సార్, మొదటి రోజు నుంచి కూడా గేమ్ చేంజర్ కలెక్షన్ల మీద అయితే భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే టీమ్ ఏమో అఫిషియల్గా ఇచ్చినటువంటి కలెక్షన్లు 186 కోట్ల రూపాయలు. అంటే దేవరా కలెక్షన్లతో పోలిస్తే ఎక్కువగా కలెక్ట్ చేసింది అన్నట్లుగా 172 అనుకుంటా. అది 172, ఇది 186 ప్లస్ అని ఇచ్చారు. అదే. సో మొదటి రోజు నుంచి కూడా ఈ కలెక్షన్ల పరంగా కొంచెం చర్చ అయితే నడుస్తుంది. అవును, అంటే దేవర కంటే కూడా ఎక్కువ ఇవ్వాలని ఇచ్చారా అనేది కూడా ఒక ప్రశ్నలాగా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దానికంటే మాదే ఎక్కువ అని చెప్పుకోవడానికి ఇది రిలీజ్ చేశారని. కానీ వాళ్ళు ఆ మార్క్ ఏదైతే ఇచ్చారు 186 ప్లస్ అని, దాంతో సెకండ్ డే కలెక్షన్లో పోలిస్తే మాత్రం అసలు ఇంత డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయా అంటే కూడా చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే, అంటే ఇక వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ నుంచి ఇంకా కలెక్షన్ రిపోర్ట్ ఇంకా మనకు రాలేదు. అది ఎంత ఇస్తారో మరి చూడాలి. ఇప్పుడు ఏదైతే మొదటి రోజు ఇచ్చారో రెండో రోజు కూడా అట్టాగే ఇస్తారేమో చూడాలి. ఓకే. చూస్తే అప్పుడు ఇప్పటికే చాలా విమర్శలు అనేవి వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఆ ఇచ్చినటువంటి పోస్టర్ ఏదైతే ఉందో, రిలీజ్ చేసిన పోస్టర్ మీద చాలా మంది దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఎగ్జాగరేట్ చేయటం అనేది మామూలే, కానీ మరి ఈ రేంజ్ ఎగ్జాగరేషనా, దిల్ రాజు ఏందయ్యా నువ్వు చేస్తున్న పని అని చెప్పేసి నేరుగా ఆయన్నే అడుగుతూ ఉన్నారు. సో ప్రస్తుతానికి అంతగా సైలెంట్గా ఉన్నారు, బయటికి రాలేదు. అంటే వాళ్ళు మనకు తెలిసిపోతుంది, వాళ్ళు ఏమాత్రం ఒక ఆశాభావం కనుక ఉన్నట్లయితే, వాళ్ళలో ఒక ఆశ ఉన్నట్లయితే ఈ సినిమా గెయిన్ అవుతుంది అని ఖచ్చితంగా ప్రెస్ మీదకు రావటమో వచ్చి చెప్పేవాళ్ళే. రాలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళలో తెలిసిపోతుంది ఆ ట్రెండ్కు తగ్గట్లే వాళ్ళు కూడా ముందుకు రావడానికి, బయటికి చెప్పడానికి వెనకాడుతున్నారనే మనం అనుకోవాలి. అయినా కానీ మరి ఇప్పుడైనా వస్తారా, ఒకవేళ
మా సినిమా బాగా ఆడుతుందని ఆ చెప్పే ప్రయత్నం చేస్తారా ఏంటనేది మనం చూడాలి, వేచి చూడాలి. ప్రస్తుతానికైతే మనకి ఏదైనా ఫిగర్సే కదా మన దగ్గరికి వచ్చేది. శాక్ నిల్కల్ దాంట్లో మనకు తెలిసిపోతుంది, మన వాళ్ళు ట్రాకింగ్ సైట్ అది. దాంట్లో మన దేశీయంగా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఆన్లైన్ మొత్తం అంతా కూడా దాని డేటా అంతా కూడా అది కలెక్ట్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనకు తెలిసిపోద్ది. ఈ రోజుల్లో ఎక్కువ మంది 80-90% ఆన్లైన్ ద్వారానే టికెట్ కొనుక్కుంటున్నారు. కేవలం రూరల్ ఏరియాలో కొద్దిగా మాత్రమే సింగిల్ స్క్రీన్స్లో అక్కడ పోయి ఆఫ్లైన్లో కొనుక్కుంటా ఉన్నారు. మనకు తెలిసిందే అదంతా. అసలు సిటీలో ఇట్లయితే ఆల్మోస్ట్ 90% పైనే ఆన్లైన్లోనే అవుతాయి. కాకపోతే మరి ఎందుకు అనవసరంగా 30 రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జీలు ఎందుకు ఇవ్వాలి యాప్కి, మనం శుభ్రంగా అక్కడికి పోయి ఫ్రీగా దొరుకుతున్నాయి కదా టికెట్లు అనుకునే వాళ్ళు మాత్రమే థియేటర్కి వెళ్ళి ఆ బుకింగ్ కౌంటర్లో నిలబడి టికెట్లు కొంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను అనుకోవడం ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి ఆన్లైన్లో కూడా అనవసరంగా 30 రూపాయలు వేస్ట్ చేయటం ఎందుకు, నేరుగా ఆ గేమ్ చేంజర్ని చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి ఆఫ్లైన్నే కొనుక్కునే వాళ్ళు ఉండొచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఈజీగా దొరుకుతున్నాయి, వాళ్ళ సంఖ్య కూడా తక్కువే. కాబట్టి ఈ ఫిగర్ రెండో రోజు ఈ ఫిగర్స్ వచ్చినాయి. ఈరోజు ఈ డాకు మహారాజు రిలీజ్ అయిన తర్వాత చూస్తే మూడో రోజు ట్రెండ్ కూడా ఇంకా మరింత తగ్గిపోయింది అనేది మనకి ఆ ట్రెండ్ తెలుస్తోంది. అంటే రెండో రోజు వచ్చిన దానికంటే కూడా మూడో రోజు ఇంకా తక్కువ ఫిగర్స్ వస్తాయి అని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అది ఏ మేరకు తగ్గాయి ఏంటి అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.